ప్రభువైన యేసు క్రీస్తు నామంలో మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించుగాక. మంచిది, మనం ఈ పూట కొంతసేపు దేవుని మాటలు ధ్యానించుకొని ప్రార్థన చేసుకొని సెలవు తీసుకుందాము. ఈ పూట నేను మీతో చెప్పాలనుకున్న నా దేవుని మాటలు ఏంటి అనంటే, మీరు కీర్తనల గ్రంథంలో 2వ కీర్తన 8వ వాక్యాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినండి. నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చెదను. చాలండి. దేవుడు ఈ వాగ్దానాన్ని మన ఎడల స్థిరపరచున్నట్లుగా స్తోత్రం చెబుదాం. కార్యాలు చేయబోతున్న తండ్రికి చప్పట్లు కొడుతూ మహిమ పడద్దాం. ఆమేన్, ఆమేన్. మనము ఆరాధించే దేవునికి అసాధ్యమైనదంటూ ఈ సృష్టిలో ఏది కూడా లేదు. దేశంలో కాదు, ప్రపంచంలో కాదు, ఈ సృష్టిలో ఎక్కడ కూడా ఆయనకి మించింది, ఆయనకు చేత కానిది, ఆయనకు అసాధ్యమైనదంటూ ఏది లేనే లేదు. ఆయన కర్త అయినవాడు, ఆయన జనకుడైనవాడు, ఆయన మూలమై ఉన్న దేవుడు. అందుచేత ఆయనకి అన్నింటి మీద అధికారం ఉన్నది, ఆధిపత్యం ఉన్నది. అన్నీ కూడా ఆయన సన్నిధిలో శిరస్సు వంచుచున్నాయి. పర్వతాలు చప్పట్లు కొడుతున్నాయి, లోయలు ఆయనను స్తుతిస్తున్నాయి. అన్నీ కూడా ఆయన మాటకి లోబడి నిలిచి ఉన్నాయి. ఇక్కడ మనకు నేర్చుకోవడానికి, ఆయన ఇచ్చిన మాటను విశ్వసించడానికి, ధైర్యాన్ని పొందుకోవడానికి సందేశం ఏంటి అనంటే, నన్ను అడుగుము ఇచ్చెదను, అడుగుము ఇచ్చెదను, అంతే. ఏం అడగాలి అంటే, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు. ఓకే, భూమిని దిగంతముల వరకు నేను నీకు ఇస్తాను. మనం అడగాలే, కానీ ఈ భూమికి అతీతంగా ఉన్నవాడాయన, ఈ భూమికి హెచ్చుగా ఉన్నవాడాయన, ఈ భూమిని సృష్టించిన కర్త ఆయన. అదిగో ఆ చెయ్యి చాపి మనం అడిగితే ఆయన అనుగ్రహించడానికి ఆయన 2 చేతులు చాపున్నాడు. ఆయన ఇస్తాడు. మనం చెయ్యి చాపాలే కానీ, మనం పెదవి విప్పాలే కానీ, హృదయం తెరచి అడగాలనే కానీ, ఆయన ధారాళంగా ఇవ్వడానికి ఆయన 2 చేతులు చాపే ఉన్నాడు. మనం ఒక్క చెయ్యి ఎత్తి ప్రభుని అడిగితే ఆయన 2 చేతులతో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇచ్చెదను. మనం కొందరిని అడిగితే ఇస్తారా? ఎవరు లేదండి అంటారు. ఇవ్వాలనుకున్నాను కానీ కుదరలేదండి అంటారు. లేకపోతే ఇవ్వాలని మనసుంది కానీ నా పరిస్థితి కూడా అట్లాగే ఉందండి అని చెప్తారు. కానీ ఈ మాటలు దేవుని దగ్గర మనం వినలేం. ఏవి కూడా ఆయన ఇవ్వాలనుకున్నాను కానీ, గూని, పోనీ, రాని అని ఆయన అనడు. ఆ మాటలు ఆయన దగ్గర లేవు. ఎందుకంటే ఆయన చేతిలో నిత్య సుఖములు కలవు అని వ్రాయబడి ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పలుకగా సృష్టించబడును అని వ్రాయబడి ఉంది. ఆయన చెప్తే ఏదైనా సృష్టించబడుతుందంట. ఆమేన్. లేని వాటిని ఉన్నట్లుగా సృష్టించగలిగిన శక్తిగల దేవుడు ఒకే ఒక్కడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. సృష్టిస్తాడు. హలో, వెళ్ళి గాలం వేయి, ఒక చేప పడుతుంది, ఆ చేప నోట్లో షెకెల్ ఉంటుంది అన్నాడు. ఆ చేప నోట్లో షెకెల్ ఉన్న సంగతి ఆయనకి ఎలా తెలుసు? అయినా ఆ చేప ఆ షెకెల్ని ఎక్కడ కొట్టేసింది? కొట్టేయాల్సిన అవసరంలే, ఆయన సృష్టిస్తాడు, అంతే. ఆమేన్, హల్లెలూయా. ఆయనకి మరుగైంది ఏముంది? ఆయనకి అసాధ్యమైంది ఏముంది?
ఆయనకి చేతగానిదంటూ ఏమైనా ఉందంటే ఏమీ లేదు. అయితే ఇన్ని కలిగిన దేవుని దగ్గర మనం ఎందుకు పొందుకోలేకపోతున్నాము అనంటే, మనం అడగకయే ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఏమని వాగ్దానం చేస్తున్నాడు అనంటే, మీరు ఏదైనా అడగండి, మీరు అడిగితే నేను సొత్తుగా ఇస్తాను. మీరు అడిగితే ఇస్తాను అంటే, ఈ రోజున మనం అడగకనే ఉన్నామా అంటే, అడిగితే మరి ఎందుకు ఇవ్వడం? అడగకపోగా ఏం చేస్తున్నామో తెలుసండి, ఎవరి దగ్గరనో ఎవరి ద్వారానో అడగనంపిస్తున్నాం. పాస్టర్ గారండి మీరు అడగండి, పాస్టర్ గారండి మీరు అడగండి, అంతే కదా మనం చేసే పని. ఎవరైనా ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా అడిగేవాళ్ళు ఉన్నారా? ఎవరైనా దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు ఉన్నారా అని వెతుకుతున్నామే కానీ మనకు ఆయనకి సంబంధాన్ని ఏర్పరచుకోలేకపోతున్నాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళి అడగలేకపోతున్నాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళి కోరుకొని చెప్పుకోలేకపోతున్నాం. ఈ వాగ్దాన సందేశ కూడికలో మనం నేర్చుకోవలసింది ఏంటి అని అంటే, నేను కాదు, మీరు కాదు, మీకు మీరుగా నాకు నేనుగా ఆయనను అడిగితే స్వాస్థ్యంగా ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అడిగితే ఏం చేస్తాడు? ఆయన ఇస్తాడు. మరి ఇచ్చే దేవుడు మరి మనకు సమీపంగా ఉన్నప్పుడు అడగలేకపోవడం మన బలహీనత, పొందుకోలేకపోవడం మన చేతగానితనం, ఇంకా ఈ స్థితిలో పడి ఉండడం మన యొక్క అజ్ఞానం అని చెప్పుకోవాలి. వింటున్నారండి? గనుక ఈరోజు మనం ఈ వాగ్దాన సందేశ కూడికలో మార్పు చెందవలసింది, నేను అడిగి పొందుకోవాలి. హల్లెలూయా. మీరు వాక్యం వింటారు, మంచిగా వింటారు, చాలా బుద్ధిమంతులు మీరు. కాకపోతే బాధాకరమైన విషయం ఏంటంటే, అడగండి అందరం లేచి నిలబడదాం అడగండి అన్నాం అనుకోండి, అడగరు, దిక్కులు చూస్తారు, లేకపోతే పరధ్యాసలో ఉంటారు, లేకపోతే ఏదో ఆలోచించుకుంటూ ఉంటారు. అడగడానికి హృదయం తెరవరు, అడగడానికి పెదవి విప్పరు, అడగడానికి మనస్కరించరు, అడిగితే ఇస్తాడని విశ్వసించరు. మరి ఎలా పొందుకుంటారు చెప్పండి? ఎలా ఒక దేవుని దీవెనలు వస్తాయి మీరు చెప్పండి? అమూల్యములైన వాగ్దానములు ఎన్నో ఉన్నాయంట. ఎన్నున్నాయంటే లెక్కలేనన్ని. మరి ఈ లెక్కలేని ఈ వాగ్దానాలన్నీ ఎవరి కొరకు? ఈ దేవుని జీవపు ఊటలన్నీ ఎవరి కొరకు? ఈ దేవుని జీవము కలిగిన మాటలు ఎవరి కొరకు? ఈ మూటలైనా ఈ ఊటలైనా ఎవరి కొరకు సృష్టించబడ్డాయి అనే వివేకం మనకు కలిగితే తప్పనిసరిగా వాటిని పొందుకోగలుగుతాం. మరి పొందుకోగలిగినటువంటి ఆ స్థితిని మనం పోగొట్టుకుంటే ఇంకేంటి? మీలో ఎంతమంది యథార్థంగా దేవుని సన్నిధిలో అడగవలసిన రీతిగా అడిగి పొందుకోగలుగుతున్నారంటే చాలా తక్కువ మంది అని చెప్పుకోవాలి. చాలా తక్కువ మంది ఉన్నారండి, లేకుండా ఏం కాదు, చాలా తక్కువ మంది. నేను అడిగితే దేవుడు ఏది కాదనలేదండి, నేను అడిగితే దేవుడు ఎప్పుడు కూడా నన్ను దాటిపోలేదండి, నేను అడిగింది కొంచెమే కానీ ఆయన నాకు అత్యధికంగా ఇచ్చాడండి అని చెప్పగలిగిన వాళ్ళు ఉన్నారు, చాలా తక్కువ మంది. మరి ఎక్కువ మంది ఏమండి పాస్టర్ గారండి ప్రార్థన చేయరా అనేవాళ్ళే కానీ, ఏమండి పాస్టర్ గారండి ప్రార్థన చేయమంటారా అనేవాళ్ళు చాలా ఎక్కువ మంది కదండి. ఎందుకు మనకు అధ్యయన స్థితి రావాలి? మనమే అడుగుదాం ప్రభువుని, మనమే ఆయన దగ్గరకు వెళదాం. ఆయన వాగ్దానం చేస్తున్నాడు కదా, నన్ను అడగండి మీకేం కావాలనో నేను మీకు స్వాస్థ్యంగా ఇస్తాను. అది ఎలాగా? భూమిని దిగంతముల వరకు. సెంటు స్థలం కాదు, 1.5 సెంటు స్థలం కాదు, ఒక చిన్న ఇల్లయ్యా గుడిసెయ్యా అని కాదు. ఆయన ఇవ్వాలి అని అనుకుంటే ఆయన భూమిని దిగంతముల వరకు ఆయన నీకు ఇవ్వడానికి ఆ అధికారం ఆయనకు ఉంది. ఆమేన్ చెప్పండి. ఆయనకుందా లేదా అధికారం? ఆయన్ని ఎవరైనా నివారిస్తారా? ఆయన్ని ఎవరైనా అడ్డుకుంటారా? ఆయన్ని ఎవరైనా ఏలెత్తి చూపించి తప్పు పడతారండి? లేదు. నాకు బాగా గుర్తు, ఆ ఉండవల్లి ప్రార్థనా మందిరంలో నేను వచ్చిన కొత్తల్లో బాగా డౌన్లో ఉండేది, రేకులు పైన. వేసవకాలం ఉడికిపోయేవాళ్ళమి. ఇక నా సంగతి అంటావా, బాప్తిస్మం ఇచ్చినట్టే ఆదివారం నాకు అట్లా ఉండేది. సరేనని నేను అది పైకి కొంచెం హైట్ లేపి
రేకుల్ని కొంచెం హైట్ లేపి వెంటిలేషన్ కొరకు, కాంగ్రిగేషన్ ఎక్కువ, మరి వెంటిలేషన్ లేకపోతే ఏంటి, ఆరాధనకి అందరూ లేచి ఆరాధన చేసి కూర్చుంటే అయ్యో సెగరేగిపోయేది అని నేను మొత్తం ఓపెన్ చేసి మొత్తం తీపిచ్చి కొంచెం పిల్లర్ల పైకి లేపి కొంచెం హైట్ లేపి ఆ వెంటిలేషన్ పోవడానికి ఆ రౌండ్కి తిరుగుతూ ఉంటాయే రేకుల మీద వెంటిలేషన్ కొరకు. అట్లాంటివి వరుసగా ఇటొక 3 అటొక 3 బిగించాను వెంటిలేషన్ కొరకు ఫ్రీగా, చాలా చక్కగా ఉంది. ఒక ఆయన అంటాడంట ఇంకొక ఆయనతో, యేసన్న గారు ఉంటే ఇట్లా చేసేవాళ్ళ చూసారండి, నాకు బాగా గుర్తు, మర్చిపోను నేను. యేసన్న గారు ఉంటే ఇట్లా చేసేవాళ్ళ. ఏం చేసాము? ప్రజల సౌకర్యార్థమై, ప్రజల క్షేమం కొరకై, ఆశీర్వాదకరంగా ఆరోగ్యంగా ఉండడానికి చేసాము. తప్పేంటి? ఏంటంటే అట్లాగని చెప్పి, మరి ఇది దేవుడు చేస్తే అట్లాగా ఎవరైనా ఇట్లెందుకు చేసావు, అట్లెందుకు చేసావు, వాళ్ళకి 5 సెంట్లు ఎందుకు ఇచ్చావు, వీళ్ళకి ఎకరం ఎందుకు ఇచ్చావు, వాళ్ళకి 10 ఎకరాలు ఎందుకు ఇచ్చావు అని ఎవడైనా ఏలెత్తి చూపిస్తాడా? ఎవడన్నా అడుగుతాడండి? అడిగే హక్కు ఎవడికి లేదు. ఎవడన్నా లేచాడు అనుకో అంటాడంతే, ఆడేమవుతాడు? ఎగిరిపోతాడు. ఇక ఎవరికి లేదు. ఆయన నీకు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తాడు, ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. ఆయన నీకు ఎంతగా అనుగ్రహించాలనుకుంటే ధారాళంగా ఆయన గుప్పిలు విప్పుతాడు, ఆకాశపు తూమిళ్ళు తెరుస్తాడు. నీవు పట్టజాలనంత ఆశీర్వాదం చేత నువ్వు నిలిచేటట్లు నా దేవుని యొక్క దీవెన నీ మీదకి దిగి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, చూడండి, యెషయా గ్రంథంలో 21వ అధ్యాయం 26వ వాక్యం చదువుతారు. చూడండి ఆ మాటల్ని. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 26వ వాక్యం. మొదట ఉండినట్లు నీకు న్యాయాధిపతులను మరలా ఇచ్చేదను. ఇస్తాడంట. స్తోత్రం చెప్పండి. మీరు అడిగితే ఏమి ఇస్తాడంట? మీకు న్యాయాధిపతులను మరలా ఇస్తాను. ఆదిలో నుండినట్లు నీకు ఆలోచనకర్తలను మరలా నియమించను. నీకు మొదట్లో ఉన్నారు కదా ఆలోచనకర్తలు, అట్లా నేను ఆలోచనకర్తలు నియమిస్తాను. అప్పుడు నీతిగల పట్టణమనియు, నీవు నీతిగల పట్టణమనియు, నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. స్తోత్రం చెప్పండి. ఏమిస్తాడంట నా దేవుడు? నీకు మొదట్లో ఉన్నట్లు న్యాయాధిపతులను ఆయన ఇస్తాడంట. ఆమేన్. నీకు న్యాయం జరగాలన్నా వద్దా? మీరు న్యాయం గట్టిగా చెప్పండి. న్యాయాధిపతులు ఏం చేసేవాళ్ళు? న్యాయం చేసేవాళ్ళు, న్యాయం తీర్చేవాళ్ళు. దేవుని కట్టడలను బట్టి, దేవుని నియమ నిబంధనలను బట్టి, దేవుని మాటలు చెప్పి, దేవుని యొక్క నిబంధనలను వివరించి ఆ ప్రజలు సరి అయిన సరళతలో నిలిచేటట్లు, దేవుని సన్నిధిలో దీవించబడేటట్లు, దేవునికి యోగ్యమైన పాత్రలుగా ఉండేటట్లు న్యాయాధిపతులను ఆయన నియమించాడు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? దేవుని యొక్క కట్టడలు, న్యాయ విధులు ప్రజలకు వాళ్ళు బోధించి, ప్రజలకు చక్కగా న్యాయాన్ని సమకూర్చి, న్యాయబద్ధమైనటువంటి అనుభవాలలో వాళ్ళకి ఏ కొదువ లేకుండా, ఏ అక్కర లేకుండా వాళ్ళని పాలిస్తూ వచ్చారు. ఈ రోజున ఈ న్యాయాధిపతులు మనకు కరువైపోయి, ఈ న్యాయాధిపతులు మనకు లేక, ఈ దైవత్వపు ఆ సకల పరిపూర్ణతని మనకు చేరువ చేసే ఆ రాయబారులు మనం పోగొట్టుకున్నాం. మనకు లేక ఏమైందంటే ఈ రోజున ఒక మాట, అధిపతులు లేని రాజ్యంలాగా, అధిపతులు లేని పాలనలాగా, అధికారి లేని ఒక గృహంలాగా ఎట్లా పడితే అట్లా చల్ల చెదురైపోయారండి. ఎప్పుడైనా కూడా ఒక కట్టడం ఉందనుకోండి, ఆ కట్టడం ఉన్న చోట ఎలా ఉంటుంది? క్రమం ఉంటుందండి. వింటున్నారా? ఆ కట్టడం ఉన్న చోట పవిత్రత ఉంటుందండి. ఈ కట్టడం ఉన్న చోట దేవుని సన్నిధి ఉంటుందండి. అంతే కదా? క్రమముగా, మర్యాదగా, పద్ధతిగా, పవిత్రంగా ఉంటే దేవుడు ఎక్కడ ఉంటాడు? నేను మీ మధ్యలో నివసించినట్లు నాకొక, చెప్పండి, పరిశుద్ధ స్థలము ఏర్పరచమన్నాడు ఆయన. అంటే పరిశుద్ధమైన స్థలమందు ఆయన నివాసం చేస్తాడు. అది సంఘమే కానీ, సమాజమే కానీ, కుటుంబమే కానీ, వ్యాపారమే కానీ, ఏదైనప్పటికీ కూడా
కొన్ని ఇండ్లకు మనం వెళితే ఆ ఇల్లు ఎంతో పవిత్రంగా ఉంటుంది, చక్కగా అమర్చబడి ఉంటుంది. కొన్ని ఇండ్లకు మనం వెళితే ఎక్కడ ఉండాల్సిన వస్తువు అక్కడ ఉండదు. అంటే నేను చెప్పేది అది కూడా తప్ప అంటే తప్పేనండి. ఎక్కడ ఉండాల్సిన మనుషులు అక్కడ ఉండరు. ఆయన వెళ్ళి కాఫీ పెడుతుంటాడు, ఆమె వెళ్ళి ఐరన్ చేస్తుంటుంది బట్టలు. ఈమె ఎక్కడ ఉండాలి, ఆయన ఎక్కడ ఉండాలి కదా. అంటే క్రమము లేకుండా చల్ల చెదురుగా ఉంటుందండి. ఎవరు ఏం చేయాలి, ఎవరు ఎక్కడ ఉండాలి. ఆయన చేయాల్సిన కర్తవ్యం ఆయన మర్చిపోతాడు, ఆమె చేయవలసిన కర్తవ్యం ఆమె మర్చిపోతుంది, పిల్లలకున్న కర్తవ్యం వాళ్ళు మర్చిపోతారు. ఏదో ఆ ఇల్లు అంతా గజిబిజిగా ఉంటుంది. కొన్ని కుటుంబాలకు వెళ్తే అలా కాదు. తల్లిదండ్రుల స్థానం తల్లిదండ్రులకు ఉంటుంది, పిల్లల స్థానం పిల్లలకు ఉంటుంది, యజమానుని స్థానం యజమానునికి ఉంటుంది, యజమానురాల స్థానం యజమానురాలకు ఉంటుంది. అన్ని చక్కగా అమర్చబడినట్లుగా ఆ యొక్క క్రమబద్ధంగా ఆ ఇల్లు కనిపిస్తుంది, పవిత్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. ఒకే మాట చెప్పేస్తా, ఆ ఇల్లు దేవుని నివాసమై ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మనకు క్రమపరిచి సరిచేసి బుద్ధి చెప్పి గద్దించి హెచ్చరించే ఆ అధిపతులు లేక ఆ న్యాయాధిపతులు ఆనాడు ఉన్నారు కనుక ఆ దేవుని సన్నిధిని ఆ ప్రజలు అనుభవించారు. అలాంటి న్యాయాధిపతులను మరలా నేను మీకు ఇచ్చేదను, ఆదిలో ఉండినట్లు. హల్లెలూయా. నీకు ఆలోచనకర్తలను నైనా ఈ అమ్మాయి కాలేజీకి వెళ్ళాలంటుంది, ఎదురు తిరుగుతుంది, ఎక్కువ మాట్లాడితే చస్తానంటుంది, రూపాయి పోగేసి దీని పెళ్లి కోసం అని చెప్పి 60,000 రూపాయలు దాచిపెట్టాను, ఇది చదువుతానంటే కాలేజీలో కట్టాను, ఇప్పుడు ఇది వెళ్ళంటుంది అయ్యా అని ఒక పాపను తీసుకొచ్చారు నా దగ్గరికి ప్రార్థన చేయించడానికి. నాకు బాధ అనిపించింది. ఎందుకంటే పేదరాల తల్లి రూపాయి పోగేసి ఆ బిడ్డ వివాహానికి కొరకు అని చెప్పి దాచిపెడితే ఈ పాప ఏమో నేను చదువుకుంటా, ఇప్పుడు నాకు పెళ్ళి అంత అవసరంలే, నేను చదువుకుంటా, అమ్మా ఆడపిల్లవి అంతంత పెట్టి మేము చదివించలేము తల్లే, చదువుకు సాల్లే అంటే నేను చదవతా అని మారం వేసిందంట. ఆ అమ్మాయి పెళ్లి కొరకని దాచిపెట్టిన 60,000 రూపాయలు కాలేజీలో గట్టి చేర్పిస్తే 2 నెలలు వెళ్ళింది, 3వ నెల నేను వెళ్ళనని చెప్పి కూర్చుంది. నా దగ్గరికి తీసుకుని వస్తే నేనన్నాను, ఏంటమ్మా చదువుతానన్నా ఉండగా చదువుకు తల్లే, చదివిచ్చేవాళ్ళు లేక కన్నీళ్ళు గార్చేవాళ్ళు ఉన్నారు, చదవాలని నాకు ఆశ ఉందండి, నన్ను చదివించేవాళ్ళు లేరండి, ఆర్థికంగా నాకు సహాయం కావాలండి అని కన్నీళ్ళు కార్చేవాళ్ళు ఉన్నారు. నీకు చదివించే తల్లిదండ్రులు కష్టమో నష్టమో పడి ఖర్చు పెట్టి చదివిస్తానంటే నీకేమైంది తల్లి, చదువుకోమంటే నేను వెళ్ళనండి, నాకు అర్థం కావట్లేదు వాళ్ళు చెప్పేది అనింది. నేను అన్నాను, అర్థం కానిది ఎందుకు తీసుకున్నావు, అర్థమయ్యేది తీసుకోవచ్చు కదా అంటే ఆ అమ్మాయి ఎంత గట్టుకురాలో చూడు. నేను ఆ అమ్మాయిని, కాదమ్మాయి నువ్వు అర్థమయ్యిందే తీసుకోవచ్చు కదా, నువ్వు ఎందుకు అసలు ఆ సబ్జెక్ట్ తీసుకున్నావు, అదెందుకు ఎంపిక చేసుకున్నావు అంటే నా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు అంటుంది. నిజం అమ్మ, ఇప్పుడుండే వాళ్ళు ఏం భయపడట్లే. అరే సేవకులతో మనం ఈ మాట మాట్లాడచ్చా లేదా, పెద్దోళ్ళ దగ్గర మాట మాట్లాడచ్చా, ఏమీ లేదు, తెగించేస్తున్నారు కొంతమంది. డైరెక్టర్ చెప్తుంది నా బాయ్ ఫ్రెండ్ చెప్పాడు అని చెప్పి, మరి వాడేడన్నా, వాడు 1 నెలకే ముగించేశాడుగా అని. ఈ అమ్మాయిని ముగ్గులోకి దింపాడు, ఆడేమో నెలకే ముగించేశాడు. ఈ అమ్మాయి కొట్టుకొని మిట్టుకొని 2 నెలలు వెళ్ళింది, 3వ నెల ఏమో ఇప్పుడేమో నేను వెళ్ళనని మారం వేస్తుంది. నేను అనేది ఏంటంటే నీకు ఆలోచనకర్త ఎవరు మీకు అర్థమవుతుందండి. మీకు నచ్చినోళ్ళు మెచ్చినోళ్ళు కాదు, మీ బాయ్ ఫ్రెండ్, నీ గర్ల్ ఫ్రెండ్, లేకపోతే మీ ఇంటెనకలోళ్ళు, ముందింటోళ్ళు, పక్కింటోళ్ళు వాళ్ళు కాదు. నీకు ఆలోచనకర్తలు, సరి అయిన ఆత్మ సంబంధమైన ఆలోచనకర్తలు లేకయే ఈ రోజున క్షోభ కలుగుతుంది. ఈ రోజున కన్నీటి వ్యవస్థ అవస్థగా మార్చబడింది, బ్రతుకు భారమైపోయింది. జీవితంలో ఉండవలసిన ఆ సుఖశాంతులు పోగొట్టుకొని కుటుంబాలు కాకుండా నరక కూపాలైపోతున్నాయి. అర్థమవుతుందండి. ఆ ఆలోచనకర్తలు కావాలి. ఆలోచనకర్తలు ఉండుట క్షేమకరమని వాక్యం చెప్తుందండి. ఏరి ఈరోజు ఆలోచన తీసుకునే వాళ్ళు ఏరి? ఆ ఆలోచనను తీసుకొని ఆలోచనానుసారంగా జీవితాన్ని మలుచుకొని ఆలోచనానుసారంగా దైవ కృపకు పాత్రులయ్యే వ్యక్తులు ఈ రోజున ఎక్కడ కనిపిస్తున్నారు?
చేసుకున్న ఆయన మంచి సంబంధం అట్లా అంటే నా లైఫ్ గ్రాఫ్ చేసుకోవడం నాకు తెలుసు. ఏమండి ఏంటి? నా లైఫ్ గ్రాఫ్ చేసుకోవడం నాకు తెలుసు, మీరు చెప్పాల్సిన అవసరంలా. ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వెళ్తారేంటి? ఇలాంటి వాళ్ళకి ఎదురయ్యేది ఏంటి? అర్థమవుతుందండి? ఆలోచనకర్తలు ఉండాలి. ఆ ఆలోచనలకి మనం లోబడాలి. ఆ ఆలోచనలు తీసుకోవాలి. ఆ దైవ ఆలోచనానుసారంగా అడుగులు వేయాలి. అది మనకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఆమేన్, 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 ఆమేన్. దేవుడు సౌలును బాగు చేసినప్పుడు దేవుడు ఏం చెప్పాడు సౌలుతో? ఇదిగో నేను నీ కృపను ఇచ్చేసాను, వరాలు ఇచ్చేసాను, నీకు అది ఇచ్చేసాను, ఇది ఇచ్చేసాను, ఇక నువ్వు వెళ్ళిపోయి సేవ చేసుకో, ఇక నువ్వు వెళ్ళి ఊరు గ్రామాలు పల్లె పట్టణాలు నువ్వు తిరిగి సేవ చేయి, నీ ద్వారా అద్భుతాలు చేస్తాను అని అనలేదు. నాయనా ఊర్లోకి వెళ్తే దైవజనుడు ఉంటాడు, ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకొని ఆయన చెప్పిన మాట చేయయ్యా. మీకు అర్థమైందా? మనోళ్ళు అట్లా కాదు. నేను ఎవరు ఆలోచన తీసుకోను, నేను డైరెక్ట్గా దేవునితో మాట్లాడతా. నువ్వేమన్నా బిఎస్ఎన్ఎల్ నెట్వర్కా హలో అనడానికి? నువ్వు డైరెక్ట్గా దేవునితో మాట్లాడతారంట. ఒరే, దేవుడిచ్చిన ఆలోచనకర్తలకి నువ్వు లోపడకపోతే, దేవుడిచ్చిన ఆ ఆలోచనని నువ్వు విశ్వసిస్తే ఆ దైవ కృప ఎలా కలుగుతుంది? నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈ మాసంలో నా ప్రభు నీతో చెప్తున్న మాట ఏంటంటే, మీరు అడగండి, నేను మొదట ఉన్నట్లుగా న్యాయాధిపతులను, ఆ ఆదిలో ఉన్నట్లుగా ఎవరిని చెప్పండి, గట్టిగా చెప్పండి, ఎవరిని ఆలోచనకర్తల్ని నేను మీకు ఇస్తాను. ఆయన ఇస్తాడు, నియమిస్తాడు. అప్పుడు ఎప్పుడు? అప్పులు కాదమ్మా, అప్పుడు. అందరు చెప్పండి. మళ్ళీ అప్పులు అంటున్నారేంటి? అప్పులు కాదు, అప్పుడు. నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమనియు నీకు పేరు పెట్టబడును. నీతిగల పట్టణం. హల్లెలూయా. ఏ పట్టణం? నీతిగల పట్టణం, నమ్మకమైన నగరం. వాళ్ళండి చర్చికి వెళ్తారు కానండి, ఆ చర్చిలో ఎట్లుంటారు మాకు తెలియదు కానీ ఆయన చేసే పనులన్నీ అనకూడదు. నేను ఇంకా ఆ కొందరిని గురించి మనం వింటుంటామండి. అలా కాదండి. వాళ్ళు చర్చికి వెళ్తారండి, ఏం ప్రయోజనం అండి అనడం కాదండి. వాళ్ళు దేవుడు నమ్ముకున్నారండి, ఏం ప్రయోజనం అండి అనే సాక్ష్యం కాదండి. వాళ్ళు బైబిల్ కూడా చదువుతారండి, వాళ్ళు ప్రార్థన కూడా చేస్తారండి, వాళ్ళు పాటలు కూడా పాడుతారండి, ఆదివారం తెల్ల బట్టలు వేసుకుని వెళ్తూ ఉంటారండి. కానండి ఇక వద్దండి, అలా కాదండి. నీతిగల పట్టణం. నీ బ్రతుకు ఒక మార్గదర్శకంగాను, ఒక మాదిరికరంగాను, మన జీవితం లోకానికి వెలుగునిచ్చేది గాను, లోకానికి ఒక రుచిని కలిగించే ఉప్పుగాను, ఆశీర్వాదకరమైన ప్రత్యక్ష సాక్షి అయి ఉండాలండి. హల్లెలూయా, హల్లెలూయా. నీతిగల పట్టణం, నమ్మకమైన నగరం. నమ్మకమైన అయ్యా వాళ్ళండి, వాళ్ళు ఎలాంటి కష్ట పరిస్థితుల్లో వచ్చినా వాళ్ళు నమ్మిన ఆ దేవుని యొక్క క్రమానికి వాళ్ళు చెప్పండి ఒమ్ము కలుగు చేరండి. కష్టమైన నష్టమైన ఎన్ని శోధనలు ఎదురైనా, ఎన్ని బాధలు ఎదురైనా వాళ్ళు దేవునికి నమ్మకమైన వాళ్ళండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో నేను మీకు ఇస్తాను, ఇలాంటి బ్రతుకు నేను ఇస్తాను, ఇలాంటి జీవితం నేను ఇస్తాను, ఇలాంటి న్యాయాధిపతులను, ఇలాంటి ఆలోచనకర్తలను నేను మీకు ప్రసాదించి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మిమ్మల్ని, మీ వ్యవస్థల్ని ఇలాగున్న నీతిగల పట్టణమనియు నమ్మకమైన నగరమని నేను పేరు పెట్టేటట్లు, పేరు కలిగేటట్లు చేస్తాను మీరు అడిగితే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను అడగండి,
అయ్యా నాకు న్యాయాధిపతులు కావాలి, అయ్యా నాకు ఆలోచనకర్తలు కావాలి. ఆలోచనకర్తలు లేకయే నేను ఓడిపోయాను, అనేక విషయాల్లో పడిపోయాను, అనేక విషయాలలో ఓటమి పాలై అల్లాడిపోతున్నాను. అడగండి, ఎందుకు ఇంకా క్షోభను అనుభవిస్తారు, ఇంకా ఎందుకు ఆ కన్నీళ్ళను అనుభవిస్తారు, ఎందుకు ఇంకా ఆ ఓటమిలో మునిగిపోతారు? ప్రభుని అడగండి. ఏంటి నన్ను చూస్తారు, నన్ను అడగమనా? అడుగుతామయ్యా అన్న వాళ్ళందరూ చేయి తలలో చెప్పండి. వెరీ గుడ్. నా దేవుడు మీ ఆశ తీర్చునుగాక, నా దేవుడి వాగ్దానాన్ని మీ ఎడల నెరవేర్చునుగాక. ఆమేన్. అడిగితే ఇస్తాడంట. సరే, ఇంకొక మాట కూడా యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వాక్యం చదువుతారండి. భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. ఓ, తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను, తూర్పు నుంచి నీ సంతానాన్ని తెప్పిస్తాను, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించెదను. అసలు వీళ్ళు తూర్పుకి పడమరకి ఎందుకు వెళ్ళారు? వీళ్ళు వెళ్తారు, వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఇష్టం అండి. వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, ఎందుకంటే ఆర్టీసీ బస్సులో వాళ్ళకి టికెట్ కూడా లేదంటగా. వాళ్ళ ఇష్టం, ఎక్కడికైనా వెళ్తారు. మనం అడిగేదానికి మనం ఎవరమే? వాళ్ళకి ఇంట్లో కాలయాపం లేదనుకో, ఇంట్లో బోరు కొట్టిందనుకో బస్సు ఎక్కుతారు. ఖర్చు అయ్యే పనేముంది? వాళ్ళు తూర్పుకి ఎందుకు వెళ్ళారు, వీళ్ళు పడమరకి ఎందుకు వెళ్ళారు? వెళ్ళిపోయారు, ఎటు పడితే వెళ్ళిపోయారు. అనకూడదు. కానీ ఈ రోజున ఎవరికి ఏమనాలి, కొంచెం బాధ కలుగుతుందేమో మీకు. ఒక గమ్యం అనేది తెలియట్లే. ఇది మనకు క్షేమమా క్షేమం కాదని అర్థం కావట్లే. ఎవడంట పడితే వెళ్ళిపోతున్నారండి. ఎవరికి ఏది తోస్తే అది నెరవేర్చుకోవడానికి పరుగులు తీసి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఒకని మార్గము వాని దృష్టికి యథార్థంగా కనిపిస్తుంది, నీతిగా కనిపిస్తుంది, అది క్షేమంగా కనిపిస్తుంది. కానీ తుదుకు అది అక్కడికి వెళ్ళిపోతున్నారు. అది నా బాధ, అది నా బాధ. అక్కడికి వెళ్ళిపోతున్నారు. బెత్లెహేముని విడిచి మోయాబుకి ఎందుకు వెళ్ళాలా? ఉన్న వాళ్ళని ఎందుకు పోగొట్టుకోవాలా? ఇప్పుడు వచ్చి యెహోవా నాకు ద్రోహకార్యం చేశాడని ఎందుకు అనాలా? ఎవడెళ్ళమన్నాడు నిన్ను? బెత్లెహేముని విడిచిపెట్టి ఎవడెళ్ళమన్నాడు? ఆ కరువు వచ్చింది కదా, కరువు వస్తే కన్నీళ్లు గార్చి ప్రార్థన చేస్తే యెహోవా ప్రత్యక్షత ఆ దేశానికి కలగలేదా? దేవుడు ఆ దేశానికి జ్ఞాపకం చేసుకోలేదా? ఈ కన్నీళ్ళు ఎలాగే ఉండిపోతాయా? ఈ శ్రమలు ఎలాగే ఉండిపోతాయా? ఈ శోధనలు ఎలాగే శాశ్వత కాలం ఉండిపోతాయా? కన్నులు కార్చి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఆయన కనికరం, ఆయన కటాక్షం, ఆయన ఉపకారాన్ని పొందుకునేవాడు కదా, పొందుకునేదానివి కదా. ఓ ఏదో సాధిస్తామని వెళ్ళిపోతుంది. అక్కడేం జరిగింది? ఆ పక్కింటోళ్ళు, వెనకింటోళ్ళు, ముందుంటోళ్ళు ఎవరు చెప్పకుండా ఉంటారా? చెప్పుంటారు. ఓ నయమక్క, నయమ కదా పేరు. ఓ నయమక్క, ఎందుకు మేము అంటున్నాం కదా, వదిలేక్క అని చెప్పుంటారు. ఈ అక్క ఇంటదా చెప్పుంటారండి. వాళ్ళు చెప్పుంటారు. ఎందుకు మీరు అంత స్ట్రైన్ తీసుకుంటున్నారు? ప్రార్థన చేద్దాం, ప్రభుకు అసాధ్యమైందేముంది? ఏదో 4 రోజులు కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, వ్యాధులు వస్తాయి. ఇవన్నీ మామూలే కదా, సర్వసాధారణమే కదా. లోకమన్న తర్వాత ఏమి జరగకుండా ఎండే తగలకుండా ఉంటుందా? మీరేమనుకున్నట్టు ఒక మాట చెప్తా, ఎండే తగలకుండా ఉంటే జబ్బులు వస్తాయి. తగలాలి, సురుగ్గా తగలాలి ఎండ. కావాలంటే మీరు చూడండి, ఎండ సరిగా లేని దేశాల వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఎండ సరిగా లేని దేశాల వాళ్ళు బాగా ఎండలు కాసే దేశాలకు వస్తారు. ఒక నెల 2 నెలలు వచ్చి మొత్తం ఊరు వాడ మొత్తం తిరిగేసి వాళ్ళంతా ఈ ప్రాంతాలంతా తిరిగి వెళ్తుంటారు, ఖర్చు పెట్టుకొని వచ్చి. శరీరం మీద ఎండబడాలి, జీవితం మీద కూడా ఎండబడాలి. ఎండ తగలకుండా శుతి మెత్తగా నీడపాటును కూర్చొని కమ్మగా కైమ వండుకొని తిని దుప్పటికప్పి నిద్రపోవడం కాదు. తగలాలి, సురుగ్గా తగలాలి, ఎండ తగలాలి. మాడు
పగలాలి వద్దులే, అంత మాట వద్దు. మాడు గాలాలి. ఆకలి లేకపోతే అన్నం విలువ తెలియదు, ఎండ లేకపోతే నీడ విలువ తెలియదు. అది తెలియాలంటే ఇవి రావాలి. చీకటి లేకపోతే వెలుగు యొక్క విలువ తెలుస్తుందా? తెలియదు. ఇంకా నేను మీకు అర్థమయ్యే బాణిలో చెప్పాలంటే, అమ్మ ఉన్నంతకాలం అమ్మ విలువ తెలియదు, అమ్మ పోయిన తర్వాత తెలుస్తుంది. నాన్న ఉన్నంతకాలం నాన్న విలువ తెలియదు, నాన్న పోయిన తర్వాత తెలుస్తుంది. సమృద్ధి యొక్క విలువ తెలియదు కొంతమందికి. ఎండ తగలాలి, ఎండ పడాలి, కన్నీళ్లు రావాలి, మోకాళ్ళకు పని. ఎన్ని ఏమి రాకుండా పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, పూట పూట కావాల్సిన ఆహారాన్ని మాకు దయచేయము, ఎందుకంటే ఒకసారి తినలేని తాపకంత తింటాను కనుక నీకు తెలుసయ్యా. అప్పుడెప్పుడు చిన్నప్పుడు విన్నా, ఏమని? ముప్పూట్లని, అంటే 3 పూట్లని. ఇప్పుడు 3 పూట్ల కాదు అమ్మా. మీకు తెలుసు కదా, నేను చెప్పేదేముంది, మీ ఆన్సర్ మీ దగ్గర ఉంటే. వాళ్ళు ఎవరు చెప్పారంట ఒకేసారి తినద్దని, ఇంకా ఆ పని మీద పడ్డారు ఇళ్ళు. వింటున్నారంటే చల్లగదలకుండా శుభ్రంగా కూర్చొని ఏమి సురుకు లేకుండా బ్రతకడం కాదు. నాకు పేతురు బాగా ఇష్టం. ఎందుకు ఇష్టం అంటే, పేతురు పడ్డ, లేచిన, కృంగిన, ధైర్యపరచబడిన అనుభవాలు పేతురు దగ్గర ఉన్నాయి. మిగతా వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళంతా టచ్ మీ నాట్. అమ్మో ముందుకెళ్తే ఏమవుతుందో, వెనక్కి వెళ్తే ఏమవుతుందో అని, ఎందుకు వచ్చిన బాధ అని ఏసీ దగ్గరికి వెళ్ళి గుడ్ మార్నింగ్ సార్, నమస్తే సార్, ప్రైజ్ లార్డ్ సార్, అంతే వెళ్ళిపోతారు. వాళ్ళు టచ్ మీ నాట్. పేతురు ఎట్లా కాదు, దగ్గరికి వెళ్ళి నిలబడతాడు. ఏం పేతురు, నేను కూడా నిలవమంటావా? నేను కూడా నీతో రమ్మంటావా? పేతురు, నేను వెళ్ళే చోటుకి ఇప్పుడు నువ్వు రాలేవులే, వస్తాలేపోయిపోవా. ఆ పక్కన వాళ్ళు మిగతా వాళ్ళు అంటారు, వీడికి ఎగస్ట్రాలు ఎక్కువ, వీడికి ఎగస్ట్రాలు కాదు, వాళ్ళందరికీ లేని అనుభవాలు పేతురికే ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, శుద్ధి మెత్తగా ఏమీ దెబ్బ లేకుండా అలా ఉండకూడదండి. డొక్క మొక్క తినాలి అంతే. అప్పుడే ఎదురు దెబ్బ తగలకపోతే ఎదురాడే శక్తి రాదంటండి. దెబ్బ తగలాలి, తగిలితేనే రోషం వచ్చేది. అర్థమవుతుందా? మన మీద విరుచుకుపడేవాళ్ళు లెగాలి, అప్పుడే మనకు కసి పెరిగేది, రోషం వచ్చేది. ఏమీ లేకుండా అందరు పొగుడుతూ ఉన్నారనుకో, ఇక కూర్చున్న చోట అక్కడే ఉంటావు, పొగడతలకి అలవాటు పడిపోయి. అలా కాదు, అలా కాదండి. ఎండ దెబ్బ తగలాలి, వాన దెబ్బ వానకి తడవాలి, ఎండకి ఎండాలి. అనుభవాలు ఉంటేనే, ఆ అనుభవాలే కృతజ్ఞత శిఖరాలకి మనల్ని తీసుకుని వెళ్ళేది. హల్లెలూయా. ఏంటి చాలా మందికి నోట్లో ఆమెన్ రావట్లేదు ఏంటి? ఓమే, ఓమే కాదు ఆమెన్ చెప్పన్నయ్య, గట్టిగా చెప్పు ఆమెన్. శుద్ధి మెత్తగా ఉండాలి, ఏం దెబ్బ తగలకుండా. నెలకి ₹1,00,000 రావాలి, బొచ్చులు ఎగిరిపోవాలని అనుకోవద్దు. కష్టం రావాలి, నోటికి కాస్త కారం తగలాలి. ఆ కారం ఉప్పు తగిలితే రోషం వచ్చేది. కారం ఉప్పు లేకుండా తిన్నారనుకో స్వచ్ఛగా ఉంటారు అంతే. నోటికి కారం ఉప్పు సరిగ్గా తగలాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పన్ను నొప్పని ఎవరు ఒక అబ్బాయి వచ్చాడట, పన్ను నొప్పని. అన్న ప్రారంభంలో లేండి, అన్న చెప్పేవాళ్ళు, అమ్మ అంటే వస్తే అన్నట్ట పాపం ఫస్ట్లో చిన్నప్పుడు, రే దానికి ఏమని వచ్చిన కుర్రోడు దానికి ఏంటో టైప్ రా అని పేలను కొట్టాడంట.
వాడు అయ్యా 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 ఏ చెక్కలాడా అయ్యా అయ్యా అంటరా కుర్రోడు అటనొచ్చట నువ్వు అంటే వాడు నేర్చుకునేది ప్రార్థన చేసుకుని లేడా. కొన్ని రోజుల తర్వాత యేసన్న గారికి పన్ను నొప్పి వచ్చిందంట. అన్నే చెప్పాడు. మీకు డౌట్ అయితే వెళ్ళి రండి, వరుసలో వెళ్ళండి, ఎందుకంటే సమాధి పీటలు కావాలి కదా ఇక్కడ. మళ్ళీ ఒకరోజు యేసన్న గారికి చిగురు వాసిపోయి పన్ను నొప్పి వస్తే పరలోకం కనబడ్డదంట యేసన్న గారికి. అప్పుడు అనుకున్నాడట, ప్రభువు నన్ను క్షమించయ్యా, నన్ను క్షమించు, ఆ కుర్రోడిని నేను ఇట్లా అన్నాను, ఇప్పుడు నాకు తెలిసింది. నేను అనేది ఏంటంటే వెళ్ళాలి, ఆ సీన్లోకి వెళ్ళాలి మనం కూడా. అర్థమవుతుందా? కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తాయండి. కొన్ని ఆ స్థానానికి, ఆ స్థితికి, ఆ అనుభవంలోకి వెళితే అక్కడ నేర్చుకోవలసిన పాఠాలు జీవితంలో మనలో నుంచి, మన కనుల ఎదుటి నుంచి వెళ్ళవండి. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకి జయం జయం జయం, 10,000 మంది అని పొగిడారా? పొగడతలే ఉన్నాయా దావీదుకి? దావీదుని శపించాడంట. అప్పుడు దావీదు అంటాడు, శపించనిరా, దేవుడు ఆజ్ఞ ఇవ్వకపోతే ఆడేం చేస్తాడు? శపించనే. పొగడతలు మాత్రమే మనం పొందుకోగలిగిన వారమా? పొగడతలు మాత్రమే మనకు కావాలనా? ఘనతలు మాత్రమే మనకు కావాలనా? ఏమి ఇలాంటి నిందించేవాళ్ళు ఉండకూడదా? ఇలాగ దుమ్మెత్తేవాడు ఉండకూడదా? ఆడు శపించేవాడు ఉండకూడదా? శపించనే. నన్ను నాకు చూపించేవి ఇవే, నన్ను స్థిరపరిచేవి ఇవే, నాలో దైవ వైరాగ్యాన్ని రేకెత్తించేవి ఇవే. శపించనే. కాదండి, నేను వెళ్ళానంటే నువ్వు ఆజ్ఞ ఇచ్చావంటే వాడిని కాళ్ళ తొక్కేసింది కాదురా బాబు. దూషించి చచ్చిపోవడం మేలు కదయ్యా. ఎందుకు ఈ శ్రమలు చెప్పు? నిన్న మొన్నటి దాకా మన మోచేతి కింద నీళ్లు తాగిన వాడు, మన ఇంటి పంచన కాచుకొని ఉన్నవాడు, మన ఇంట్లో ఎంగిలి మెతుకుల కొరకు వేచి చూచిన వాడు ఈరోజు గుసగుసలాడుకుంటున్నారు. ఈరోజు నా దుమ్మెత్తి పోస్తున్నారు. ఈ రోజున వాళ్ళు మాట్లాడే మాటలు చెవిని వింటూ ఎలా బ్రతకాలి? ఎందుకు బ్రతుక మనకు? దేవుణ్ణి దూషించి ఆయన చచ్చిపోతే మేలు కదా అనింది యోబు భార్య. తప్పేం కాదు. నా స్పందన నేను చెప్తున్నానండి. ఆమె అలాగ మాట్లాడిందంటే కారణం లేకేం కాదు. ఎవరి మనసైనా విసిగిపోద్ది, ఎవరి మనసైనా కృగిపోద్ది, ఎవరి మనసైనా తల్లడిల్లిపోద్ది. ఎందుకంటే నిన్న మొన్నటి దాకా పెట్టే స్థితిలో నిలిచి, నిన్న మొన్నటి దాకా ఒక ఉన్నత ఘనమైన స్థానంలో ఉంటే ఆ పంచన చేరి ఆదరింపబడిన వాళ్ళు ఈ రోజున విషపు చూపులు చూస్తున్నారంటే ఆ కృంగుదల ఉంటుంది. కట్టుకున్నవాడు అక్కడ కూర్చొని జబ్బురు నయం కాక, రోగం నయం కాక, గిక్కుంటూ గోక్కుంటూ కూర్చొని ఆ బూడిదలో కూర్చొని తల్లడిల్లిపోతుంటే ఒక భారీగా మరి చూడడానికి మనసు ఉండాలి కదా. ఆమె గుండె పగిలిపోయి ఉంటుంది, ఆమె మనసు రగిలిపోయి ఉంటుంది, ఆమె కృంగిపోయి ఉంటుంది. నిజమే. మనం కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధులైన వాళ్ళు, ముసలాళ్ళు రోగంతో బాధపడుతూ నలిగిపోతూ వ్యధ చెందుతుంటే కన్నీళ్లు కారుస్తూ ఆ ముసలాయన పిల్లలు, అన్న ప్రార్థన చేయండి అన్న, ప్రభు తీసుకుంటే మేలు కదన్నా అంటారు. ఎందుకు అంటారు ఆ మాట? ఈర్ష్యతో కాదు. ఈ బాధపరిచేదానికంటే ప్రశాంతంగా దేవుని దగ్గరికి వెళ్ళిపోతే మేలు కదా. ఎవరికైనా ఉంటుందండి ఆ మనసు. కడుపును పుట్టిన బిడ్డలు కన్న తండ్రి వేదనతో నలిగిపోతుంటే, బూడిదలో కూర్చొని గోని పట్ట కట్టుకుంటే అల్లాడిపోతూ తల్లడిల్లిపోతూ ఎవరు ఆదరించే వాళ్ళు ఒక్కరు కానరాక వచ్చిన ప్రతివాడు గాయాన్ని రేపుతుంటే చూస్తూ వింటున్న భార్య. ఇప్పుడు యోబేమో పాపం బాగోలేక అక్కడ కూర్చున్నాడు. బయట తిరిగి వచ్చేది ఎవరో? భార్య. బయట వినే మాటలు వినేది ఎవరో? భార్య. ఎవరు ఎలాగ మందులో మనకు తెలుసు కదండి. మనాళ్ళ పరిస్థితి మీకు తెలుసుగా. గోరంత దాన్ని గొడ్డలంత చేస్తారు.
ఇక ఎవడు చూసినా ఈమెను చూడగానే అంటే ఎట్టుంటుంది? సోత్రం ఎంతో అంటదా? గుండె పగిలిపోద్ది. ఆ స్థానంకి వెళ్ళినోడికి తెలుస్తుంది ఆ బాధ ఏంటో. చెప్పుకోవడానికి బాగా సులువుగా ఉంటుంది మనకు. యోబు గారు భార్య అట్ట అనిందంట, నీకు వస్తే నువ్వు అనవా? అంతేనండి, మనసు అంతే, తట్టుకోవాలి కదా. ఆమె అంటుంది, ఎందుకయ్యా అలాంటి బ్రతికి ఒకవేళ చచ్చిపోతే మేలు కదా అట్లంటే. దానికి కూడా యోబు అంటాడు, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. మేలు మాత్రమే మనము అనుభవించవలసిన వారమా? ఈ కీడు అనుభవించకూడదు ఏంటి? చల్లగా నీడపాటునే ఉండాలనా? ఎండ తగలకూడదా ఏంటి? శోధన రాకూడదా? కష్టం రాకూడదా? నిందలు అవమానాలు రాకూడదా? వచ్చినాయి, రానే వచ్చేం చేస్తాయి? మనల్ని పైకి లేపుతాయి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన సహోదరులారా, ఇదిగో ఈ వాక్యంలో మనం గమనిస్తాము, భయపడకము, నేను నీకు తోడే ఉన్నాను. తూర్పు నుండి నీ సంతానమును తెప్పించదును, పడమటి నుండి నిన్ను సమకూర్చి రప్పించదును. అప్పగింపుమని ఉత్తరమునకును ఆజ్ఞ ఇచ్చదను. ఏం చేస్తాడంట ఆయన? ఆజ్ఞ ఇస్తాడంట. చప్పట్లు కొట్టు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడగండి, నాయనా ఈ తూర్పు నుండి పడమర నుండి చెదరిపోయిన నా సంతతిని, చెదరిపోయిన నా కుటుంబాన్ని, చెదరిపోయిన మా బ్రతుకులను మరలా కట్టు. కట్టయ్యా, మా మనసులను కట్టయ్యా. చెదరిపోయిన మా బ్రతుకుల్ని సరిచేయ్యా. చితికిన మా బ్రతుకులను మరలా లేపు కట్టు. దిక్కు దశ తెలియని పరిస్థితుల్లో నలుదిశలుగా చెదిరిపోయి పారిపోయి గమ్యము తెలియని పరిస్థితుల్లో ఉన్న మా బ్రతుకులను మరలా సమకూర్చు, మరలా కట్టు. మీరు అడిగితే నేను ఉత్తరానికి దక్షిణానికి ఆజ్ఞ ఇస్తాను, నేను వారిని సమకూరుస్తాను. ఈ రోజున కుటుంబాలు చెదిరిపోయిన అనుభవం, మరి ముఖ్యంగా యవనస్తుల గురించి నేను చెప్పాలంటే బహుభయంకరమైన పరిస్థితి. ఎవరిని లెక్క చేయట్లే, ఎవరిని లెక్క చేయట్లే, ఎవరి మాట వినట్లే. వాళ్ళకి కుటుంబాలతో సంబంధాలు లేదు, బాధ్యతలకి వాళ్ళకి సంబంధాలు లేవు. తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, తల్లి ఒక చోట, పిల్లలు ఒక చోట, ఈరోజు చెట్టుకొకరు పుట్టుకొకరైన వ్యవస్థలు మనకు కనిపిస్తున్నాయి. నా ప్రియమైన సహోదరులారా, మరి ముఖ్యంగా యవనస్తులైన వారికి నేను ఒక సహోదరుడిగా చెప్తున్నాను. ఎక్కడ చెదిరిపోయి ఉన్నావు? ఎక్కడికి చెదిరిపోయి ఉన్నావు? దేని చేత చెదిరిపోయి ఉన్నావు? ఏ దిక్కుకు పరిగెత్తుతున్నావు? ఏ దిక్కుగా చెదరి పరుగులు తీస్తున్నావు? ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ తల్లిగా, తండ్రిగా నువ్వు ఎలా కన్నీళ్లు కారుస్తున్నావు? ఎవరిని అడుగుతున్నావు? చట్టాలు మార్చలేవు, శిక్షలు మార్చలేవు. నేను విన్నానండి, ఒక ఆయన ఒక అత్తని చంపి జైలుకి వెళ్ళాడంట. జైలుకి వెళ్ళి ఇంచుమించు 9 సంవత్సరాలు జైల్లో ఉండొచ్చి రావడం మరలా ఇంకొక ఆయన చంపాడు. మరి 9 సంవత్సరాలు ఆ శిక్ష అతన్ని ఏం మార్చింది? శిక్షలు మార్చలేవు, చట్టాలు మార్చలేవు, సంఖ్యలు మార్చలేవు. నా ప్రియమైన సహోదరులారా, మనిషిని మార్చగలిగిన మహనీయుడైన దేవుడున్నాడే, ఆయన మనసును కట్టకపోతే, జీవితాన్ని కట్టకపోతే ఏ మనిషిలో మార్పు రాదు. నేను అందుకే చెప్తుంటానండి, చాలాసార్లు చెప్తుంటాను, సమాజంలో ఒక మార్పు రావాలంటే ప్రజల్లో కలగాల మార్పు. ప్రజలలో మార్పు రానంత కాలం ఏ నాయకులు కూడా పాపం వాళ్ళు ఏమి చేయలేరండి. వాళ్ళు తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తి తపస్సు చేసి వాళ్ళు రెక్కల ముక్కలు చేసినా, ఎందరో అధికారులు మారినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎందరో నాయకులు పుట్టుకొచ్చినా, ప్రజలలో మార్పు రాకపోతే మనలో రావాలి మార్పు.
ఎవరో మారుస్తారు, ఎవరో వస్తే అని కాదు. మనలో మార్పు వస్తే సమాజంలో ఒక ప్రగతిని చూడగలుగుతాం. హల్లెలూయా. మన మైండ్ సెట్ మారాలి, మన అవగాహన మారాలి, మన విశాలమైన హృదయం ప్రత్యక్షం అవ్వాలి. ఈ రోజున ఏం జరుగుతుంది? అహంకారపు మత్తుతో లోకపు ఎత్తుని ఆశ్రయించి ఈ రోజున చెదరిన అనుభవాలు, చెదరిన అనుభవాలు. ఎవరికి ఐక్యత సఖ్యత లేదు. ప్రేమానురాగాలు సన్నగిల్లిపోతున్నాయి, ప్రేమానురాగాలు మంట కలిసిపోతున్నాయి. మనిషి మనిషిగా కాకుండా రాక్షసత్వంతో పడవేసుకుని బ్రతుకుతున్న బ్రతుకులు కనిపిస్తున్నాయి. మీరు పరిశుద్ధ గ్రంథంలో ఇప్పుడు చదువుతుంటారు కదా, 30వ అధ్యాయం సామెతల గ్రంథంలో 30వ అధ్యాయం 11వ వాక్యంలో ఒక మాట మీరు చదువుతుంటారు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 11వ వాక్యంలో తమ తండ్రిని శపించుచు. ఎవరినండి శపించేది? తండ్రిని. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని. తండ్రిని దీవించరు, తల్లిని దీవించరు. అంటే తల్లిని హక్కున చేర్చుకోరు, తండ్రిని హక్కున చేర్చుకోరు. తండ్రి సరసన ఉండరు, తల్లి సరసన ఉండరు. తండ్రిని శపించుచు తల్లిని దీవించని. ఏం తరం ఇది? అందరు చెప్పండి. ఏం తరము? అందరు చెప్పండి రా నాయన. ఏం తరము? తండ్రిని శపించుచు. ముసలాడా నువ్వు కూర్చో, నీకేం తెలుసా నాయన, అట్లా ఎలకరా, అట్లా చేయకరా, అట్లా ఉండకరా. నీకెందుకు? నీలాగా ఉండమంటావా? నన్ను నీలాగా బతకమంటావా? నీలాగా చేతగాని వాళ్ళలాగా ఉండమంటావా? నాయనా రే నాన్న అట్టు మాట్లాడు. తల్లి మీద ఎగబడడం. నాకు ఒక తల్లి వచ్చి చెప్పింది, అన్నా నేనేమన్నా అడిగితే ఏమన్నా చెప్తే కొట్టడానికి వస్తున్నాడన్న. వాడు వయసు ఎంత? 13-14 సంవత్సరాల వయసు. 13-14 సంవత్సరాల వయసు వాడు తల్లిని కొట్టడానికి వస్తున్నాడంట. ఇక ఆడు బతుకు బాగుపడ్డట్టనా? మీరు ఆలోచించండి. ఆ తప్పు వీళ్ళ మీద కూడా ఉందిలేండి. బాలుడు నడవవలసిన త్రోవను ఏం చేయాలంట? కోసపెట్టి చెవి మెల్లయ్యాలి. చెవి మెల్లయ్యాలమ్మా. నా బంగారు కొండ, నా ఇత్తడి కొండ, నా ముక్కే, నా నోరే, నా కర్రు ముఖమే అనుకుంటే ఏమవుతుంది? కోపం వస్తుంది నాకు ఒక్కొక్కసారి. అంత చేతులు గాలిన తర్వాత అప్పుడు ఏడుస్తారు. ఇప్పుడు దాకా ఏం చేస్తున్నా? మరి ఇంతకాలం ఎందుకు వదిలిపెట్టేసావు అట్లాగా? ఆ మొదట్లోనే వాడిని క్రమపరుచుంటే, వాడికి బుద్ధి చెప్పుంటే, వాడికి దేవుని వాక్యాన్ని చెప్పుంటే, వాడికి శిక్షను వాడికి చెప్పి వాడిని సరిచేస్తుంటే ఈ స్థితికి రాడు కదా. అట్లా కాదు. అప్పుడేమో కమ్మగా ఉంటుంది. అమ్మో నా బంగారు కొండ అట్లా. ఆ కొండ ఏమవుతుంది? అది ఇప్పుడేమో అన్న రెండు రోజులు అన్న వాడి కోసం ఉపవాసం ఉండి మేము కడుపు కొట్టుకోవాలా? 2 రోజులు ఉపవాసం ఉండాలంట ఆడు కొరకు. ఏదో చింపిరి జుట్టోడు కొరకు. పరిస్థితులు బాగాలేవండి. యవనస్తులైన వాళ్ళు, మరీ ముఖ్యంగా నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు, పానీపూరి బండి ఎక్కడుందో అక్కడ ఉంటున్నారు వీళ్ళు. చూడకూడదు అటువైపు. నేను ఇప్పుడు మనోళ్ళు ఎవరు ఉండట్లే. ఆ రోజులు పోయాయి. సరే అది పెద్ద నేను తప్పని అనట్లేదు, కానీ కల్చర్ మారిపోతుంది, పరిస్థితులు మారిపోతున్నాయి, చేతికి రావట్లే. నేను కాదు చెప్పేది మాట, వాక్యం చెబుతుంది.
ఉత్తర దక్షిణాలకి చెదిరిపోయారట. ఒకరికి సంబంధాలు లేకుండా పోయాయి. ఏమంటే స్టడీస్. ఎక్కడున్నావు చెప్పండి. ఇండివిజువల్గా జాగ్రత్త సుమండి. ఇండివిజువల్గా. ఏ ఊరి మీదే? మాది హనుమకొండ. నువ్వు ఉండేది ఎక్కడా? గోల్కొండ. నా కొండ. ఏం చేస్తున్నావు కొండ? నేను కొండలాగా ఉన్నాను ఇక్కడ. జాగ్రత్త. చెదరిపోయిన అనుభవాలలో ఈరోజున వ్యవస్థ పాడైపోతుంది. మీరు అడగండి. చెదరిన బ్రతుకులను కట్టమని కోరుకోండి. చెదరిన మా బ్రతుకులను లేవనెత్తమని అడగండి. చెదరిన మా సమాజాన్ని ఐక్యపరచమని అడగండి. నేను ఆగ్రహిస్తాను. ఉత్తరానికి దక్షిణానికి ఆగ్రహిస్తాను. నేను సమకూర్చి మరలా వ్యవస్థను లేపుతాను. హల్లెలూయా, హల్లెలూయా. నా కుమారుడా, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వాక్యం. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము. ఓకే. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఓకే. అవి దీర్ఘాయువును. ఏవి ఏవి ఏవి? ఎంటీహెచ్, బీటీహెచ్, ఎంటెక్, బీటెక్, జీవితం అంతా తైతెక్, సాఫ్ట్, హార్డ్. నేను కొన్ని విశాలంగా నేను మరి చెప్పలేను. ఇవి కాదండి. దీర్ఘాయువుని నేను ఎప్పుడు మొన్న ఎప్పుడు చెప్పాను. ఆనందుని కృపలో దీర్ఘాయువు ఎప్పుడు విన్నవాళ్ళు చెప్పండి. దీర్ఘాయువు గురించి చెప్పింది ఎప్పుడు రా మా? నిన్న విన్నారా? ఆనందుని కృప విన్నవాళ్ళు చేయొద్దండి. మరి చాలామంది ఉన్నారు. మరి చెప్పేదానికి ఏమైంది? నిన్నే కదా దీర్ఘాయువు గురించి చెప్పాను. దీర్ఘాయువు ఎలా వస్తుంది? ఆయన కట్టడలను అనుసరించినప్పుడు. రెండవది తల్లిని తండ్రిని సన్మానించినప్పుడు. మూడవది దుర్లాభమును ద్వేషించినప్పుడు. దీర్ఘాయువు కావాలని కాటక్కుడు లోటా సాంబార్ తాగితే కాదు. దీర్ఘాయువు కావాలని డైట్ మెయింటెనెన్స్ చేస్తే కాదు. దీర్ఘాయువు కావాలని ఏదో పరికరాలను ఉపయోగించుకుంటే కాదు. యేసయ్య చెప్పాడు, రొట్టె వలన కాదు, దేవుని నోట వచ్చే మాట వలన బ్రతుకుతాడు మనిషి. అది నీకు దీర్ఘాయువు, అది నీకు దీర్ఘాయుష్. నా ఉపదేశాన్ని విను నాయన. అవి ఏవి? ఉపదేశము, ఆజ్ఞలు. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొను. ఈ ఉపదేశము, ఈ ఆజ్ఞ నీకు దీర్ఘాయువును, సుఖజీవముతో గడుపు. సుఖజీవం. చెన్నైలో ఒక మాట గుర్తొచ్చింది, ఇప్పుడే చెప్తాను. ఇంకెంత టైం అయిపోతుంది. రికార్డింగ్కి వెళ్తే మధ్యాహ్నం భోజనానికి ఒక హోటల్కి తీసుకెళ్ళారు. అన్న మంచి హోటలే. ఆ స్టూడియోకి 2వ సందులో ఉంటే తీసుకెళ్ళాడు చెన్నైలో. సరే మేమంతా కూర్చొని భోంచేస్తుంటే అన్న సూప్ అంతా ఒకడి మీద ఉంది. అక్కడ కూడా అక్కడ కూర్చొని వాడు 2 ముసలోళ్ళని కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఆర్డర్లు తెప్పించి తినబెడుతున్నాడు. అంటే తెప్పిస్తున్నాడు. వాళ్ళు తింటున్నారు. ముసలోళ్ళు, పల్లెటూరోళ్ళు, పంచ కట్టుకొని కండువ పైన వేసుకొని ముసలాయన అయితే పొలం పనులకి వెళ్ళి పల్లెటూరు ఆయన. ఇక వాళ్ళ అమ్మగారు కూడా అట్లాగే ఉంది. వాళ్ళిద్దరు కూర్చొని తింటున్నారు. వాళ్ళు కూడా ఆత్రంగా తింటూ ఆ ముఖంలో ఆ కళ అర్థమవుతుంది కదా.
ఇక ఈ అబ్బాయి అక్కడ ఎదురుగా కూర్చొని ఆర్డర్లు వేసి తెప్పిస్తుంటే వాళ్ళు ఎట్లా తినాలో తెలియట్లా. ఈ అబ్బాయి చెప్తున్నాడు ఇట్లా ముంచుకొని తినట్లా అని చెప్పి. వాళ్ళు తింటుంటే ఆ కుర్రాడు ఎదురుగా కూర్చొని వాళ్ళ ముఖాలు చూసి వాడు మురిసిపోతున్నాడు. మేమెవరూ పట్టించుకోవాలి, ఎందుకంటే మన డ్యూటీ వేరు కదా. ఆ డ్యూటీకి వెళ్ళిన తర్వాత ఈ డ్యూటీ మనం ఎందుకు చేస్తాం? మన డ్యూటీ వేరు. అన్న మాత్రం ఏదో 2 ఇడ్లీ తెప్పించుకున్నాడు, పెట్టుకున్నాడు, కానీ సూప్ అంతా వాడి మీదే ఉంది, సూప్ అంతా వాడి మీదే ఉంది. మేము ఎంట్రీ అన్న ఇటు చూస్తున్నాడు, ఆ పిల్లోడిని ఎక్కడన్నా చూసాడేమో పరిచయం అట్లా అనుకుంటున్నాం. ఇంకా చెప్పాలంటే అన్న కళ్ళల్లో కొంచెం తడి తగులుతుంది. ఏంటిది, ఏం జరుగుతుంది అట్లా అంటే, ఆడు తిని ఆ పిల్లాడు వాళ్ళకి తినబెట్టి వాళ్ళిద్దరిని చేయబట్టుకొని తీసుకెళ్ళి అక్కడ హ్యాండ్ వాష్ ఉంటే చేయి గడిగిచ్చి బిల్లు కట్టి వాళ్ళిద్దరిని చేయబట్టుకొని తీసుకెళ్ళేటప్పుడు ఉండబట్టలేక అన్న ఆయన పిలిచాడు. ఏ తమ్ముడు అంటే తమిళ్లో పిలిచాడు. వచ్చాడు. వీళ్ళిద్దరు ఎవరు అని అడిగాడు. ఆ పిల్లాడు చెప్పాడు, మా అమ్మ మా నాన్న అండి. ఉండండి కొడతారులే, బాగా కొడతారు మీరు, నాకు తెలుసు. ఏ ఊరు మీదంటే ఏదో చెప్పాడు. చెన్నైకి ఇప్పుడే వచ్చారా అంటే, నేను ఇక చెన్నైలో ఉద్యోగం చేస్తున్నానండి, చెన్నై చూపిద్దామని మా అమ్మని మా నాన్న తీసుకొచ్చుకున్నాను, చూపించి తినబెట్టి తీసుకెళ్తున్నాను. మా అమ్మ మా నాన్న ఎప్పుడు ఇట్లాంటి హోటల్కి రాలేదండి, అదే వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అట్లా అంటే అన్న ఆడ భుజం తట్టి, ఆడెవరూ తెలీదు, ఆడ భుజం తట్టి అలా చేయబెట్టి ప్రార్థన చేసి పంపించాడు. ఆడెళ్ళిన తర్వాత అప్పుడు మాతో చెప్తున్నాడు అన్న, ఆడిని మనం వచ్చి కూర్చున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా, వాడికి ఏం ఆనందమయ్యా. పల్లెటూరు తల్లి తండ్రి వాళ్ళు ఆత్రం తెలియట్లే పాపం వాళ్ళకి. వీడే అదంతా చూపిస్తున్నాడు, ఇట్లా తినాలని. వాళ్ళు తింటుంటే ఎంత ఆనందమో ఆ బిడ్డకి. ఎక్కడున్నారు ఇట్లాంటి వాళ్ళు? ఇప్పుడు చెప్పు, వెతకాల్సి వస్తుంది, బోతార్థం పెట్టి వెతకాల్సి వస్తుంది. సుఖజీవంతో కూడిన సంవత్సరాలు మనం అనుభవించాలండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీరు అడగండి నాయనా, ఇట్లాంటి బ్రతుకులు, ఇట్లాంటి అనుభవాలు, ఇలాంటి మాధుర్యం నాకు కావాలయ్యా. అడిగితే ఆయన ఇస్తాడంట. ఆమేన్, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట కూడా చెప్తా. జకర్యా గ్రంథం 10వ అధ్యాయం 6వ వాక్యం. జకర్యా 10:6. నేను యూదా వారిని బలశాలులుగా చేసేదను. అబ్బో, ఏం చేస్తాడంట? మనం అడగాలే గాని ఏం చేస్తాడంట? బలశాలులుగా చేస్తాడంట. స్తోత్రం. ఎవరిని? యూదా అంటే కృతజ్ఞత కలిగి స్తుతించడు వారిని. కనీసం 4 రోజులు నా దేవుడు కాపాడాడే, 4 రోజులు ఆయన రెక్కల నీడలో భద్రపరిచాడే అనే కృతజ్ఞత కూడా లేకుండా, దేవుని సన్నిధికి రాకుండా శుభ్రంగా ఇంట్లో కూర్చొని కమ్మగా తింటున్నారే, వాళ్ళ గురించి కాదు. 1 గంట గడవడం గగ్గాలం అయిపోయింది. 1 గంట గడవడము కష్టతరం అయిపోయింది. గగ్గాలం అంటే మా ఊరు భాషలో అది, మీకు అర్థమే సాగదు. 1 గంట ఎంత కష్టతరమో. కానీ దేవుడు గత నెలంతయు కూడా ఆయన కాపాడకపోతే మనం ఉన్నామా? ఆయన మనల్ని సంరక్షించకపోతే మనం ఉన్నామా? ఆయన మనల్ని పోషించకపోతే మనం బ్రతికేమా? మరి ఆ కృతజ్ఞత ఏది మనలో? అయ్యో, నెల మొదటి దినాన దేవుని సన్నిధికి వెళ్ళాలి. అయ్యో, నెల మొదటి దినాన ఆయన సన్నిధికి వెళ్ళి కృప పొందుకుందాం. వేరొక్కటి ఏం అవసరం లేదండి. మీరు ఇక్కడికొచ్చి నోట్స్ రాయాల్సిన అవసరంలే, మీరు ఇక్కడికొచ్చి అప్పచెప్పాల్సిన అవసరంలే. 2 1 2 2 2 4 2 3 6 2 4 12 2 5 50. ఎవరైనా అడిగారు మిమ్మల్ని? ఇక్కడ మా లెక్కల మాస్టర్ ఒక ఆయన ఉండేవాడు. ఆయనకుండే బుద్ధి ఏంటంటే లెక్కలు అడుగుతాడు. మనం నిలబడి చెప్తా ఉంటే ఆపి మధ్యలో నుంచి అడుగుతాడు. మళ్ళీ 12 ఎంతరా అంటాడు. ఎంతైతే నీకెందుకు? ఇంకా అంతే. మరి ఏం చేస్తాం? మరి మనకేం బట్టి పెడుతుంది.
ఆయన అడిగేవాడు అట్లా ఆయన అనేవాడు, అట్లా కాదు, ఎక్కడ అడిగితే ఆడు చెప్పాలి రా అనేవాడు. ఎక్కడ అడిగితే ఆడు చెప్పడానికి మాదంత పెద్ద చదువులా. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మిమ్మల్ని ఏమన్నా బట్టి పెట్టినట్లు చెప్పమన్నారా? కృతజ్ఞత, గుండెల్లో ఒక కృతజ్ఞత. నా దేవుని కృపలేంది నేను ఈరోజు ఉన్నానా, వెళ్ళి నా దేవునికి థ్యాంక్స్ చెప్పేసి వద్దాం. పోనీ ఏడుకు వచ్చామన్నా 3 గంటల సేపు గోడ కుర్చీ అని తెలుసా? అది అందరికీ తెలుసులే, మనం అందరూ వేసాం కనుక, మనం అంతా ఒకే బడి కదా. ఇక్కడికి వచ్చామన్నా గోడ కుర్చీ ఏమన్నారు ఎట్లాగా సిలువేసినట్టుగా. పోనీ ఏడుకు వచ్చిన తర్వాత గంటలు కూర్చొని కాళ్ళు తోపుకొని వెనక చేతులు పెట్టి అపసోపలు పడాలరా? సింపుల్. 7 గంటలకు వస్తారు, 9:30కి వెళ్ళిపోతారు. 2-3 గంటలు నాయనా నీకు స్తోత్రం యేసయ్యా, నీ కృపయ్యా అంటే ఆయన మనసు ఎంత ఉల్లసిస్తుంది. మేలు చేసిన వారికి ఎంత ఆనందం ఉంటుందండి. ఇప్పుడు మీ పిల్లలు మీ దగ్గరకు వచ్చి చేయబట్టుకు, మమ్మీ థ్యాంక్స్ మమ్మీ అలాంటివి మీకు ఎట్లుంటుంది అమ్మా? 2 కోడిగుడ్లు వేసి ఆమ్లెట్ వేసి ఇవ్వవు, వేసిస్తారు లేదా? మమ్మీ చక్కటి బట్టలు గుట్టు పెట్టావు మమ్మీ, నా కోసం ప్రార్థన చేస్తున్నావు మమ్మీ, నా కోసం నువ్వు చాలా స్ట్రెయిన్ వర్క్ తీసుకుంటున్నావు మమ్మీ, థ్యాంక్స్ మమ్మీ అనిందనుకో, మీ పాచిమొహం కూతురు ఎట్లుంటుంది నీకు? మీరు నిజం చెప్పండి, ఎట్లుంటుంది? ఇంకా నా బిడ్డకి ఏదో చేయాలనిపిస్తుంది. తండ్రి దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ డాడీ, చాలా కష్టపడుతున్నారు నా కొరకు, మీరు నన్ను చదివించాలని రహర్నిశలు కష్టపడుతున్నారు, నా కోసం ప్రార్థన చేస్తున్నారు, మీ ఆరోగ్యం కూడా సరిగ్గా చూసుకోవట్లేదు డాడీ, మీరు చాలా థ్యాంక్స్ డాడీ అన్నారు. కొన్ని కొడుకు సప్పుడు ముక్కుడు అన్నాడు అనుకో, ఎట్టుంటుంది? నిజం చెప్పండి, మీకు ఎట్టుంటుంది? భుజం తట్టి ఏమంటారు? నైనా నీ కొరకు నేను ఎంతైనా చేస్తాను రా, నీకోసం ఎంతైనా చేస్తాను రా, ఇదే కాదురా, నా శ్వాస పోయేంత వరకు నీ కొరకు నేను కష్టపడతాను నాయనా అంటారా లేదా? మరి అదే కదా దేవుణ్ణి కూడా, దేవుని దగ్గరకు వచ్చి అయ్యా నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రం అయ్యా, ఏం చూసావయ్యా నాలో, నన్ను కాపాడుతున్నావు, పోషిస్తున్నావు, రక్షిస్తున్నావు, నడిపిస్తున్నావు, మీ భుజముల మీద ఎత్తుకున్నావు నాయనా, 9 రోజులు నీ భుజం మీదకి ఎత్తుకున్నావు నాయనా అంటే ఆయన మనసు ఎంత ఉప్పొంగిపోద్ది. అట్లా అదిలే మనకు ఆ కృతజ్ఞత ఉండదు. ఆ కృతజ్ఞత కలిగిన వారినంట ఎలా చేస్తాడంట? బలశాలులుగా చేస్తాడంట. చప్పట్లు కొట్టి ఒకసారి స్తోత్రం చెప్పండి యేసయ్యకి. కృతజ్ఞతతో చప్పట్లు కొడుతూ స్తోత్రం చెప్పండి. కొట్టు గట్టిగా స్తోత్ర, స్తుతి, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తుతి. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలే నన్ను పోదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి కనపరతును. స్తుతి పాడుటకు బ్రతికించిన జీవనదాత నీవేనయ్యా. స్తుతి పాడుటకే బ్రతికించిన
జీవనదాతవు నీవేనయ్యా. హలో యేసు మహారాజుకే హల్లెలూయా. మీరు అడిగితే ఆ కృతజ్ఞత కలిగిన వారుగా మీరు బ్రతికితే ఆయన మిమ్మల్ని బలశాలులుగా చేస్తాడట. యోసేపు సంతతి వారికి రక్షణ కలుగు చేసి వారికి నివాస స్థలములిచ్చేదను. గట్టిగా శక్తి కొలది స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మీకు మీకు ఎవరికి ఇళ్ల స్థలాలు కావాలో చేతులు ఎత్తండి. అరే నవ్వుతారేంట్రా స్వామి. ఎవరెవరికి ఇళ్ల స్థలాలు కావాలని చేతులు ఎత్తండి. నాకు కూడా కావాలి. నిజం, నివాస స్థలం యేసయ్య చెప్పాడు, నేను వెళ్తున్నా, నేను వెళ్ళి మీ కొరకు నివాస స్థలాలు మీకొద్దా. మరి మీరు కొంతమంది చేయట్లేదేంటి? తెలియలే వాళ్ళకి. అంటే వాళ్ళు రాయపూడి రాజధానిలో ఇస్తాడేమో అనుకున్నారు వాళ్ళు. రాయపూడి రాజధానిలో కాదు. ఆమేన్. మీకు ఇల్లు కావాలా వద్దా? ఎట్లాంటి ఇల్లు? వాడబారని కాదు, అసలు కిరీటం అయితే వాడబారని. ఎట్లాంటి ఇల్లు? ఏంటి అక్కడ ఎవరు చెప్పారు? స్థిరమైన నివాసం. అక్కడ భూకంపాలు రావు, అక్కడ సునామీ రాదు, అక్కడ లైలా తుఫాన్ రాదు. ఇక స్థిరమైనది. ఇక అక్కడ ఉండిపోవడమే. అక్కడ మరణం ఉందా? ఆకలి ఉందా? దప్పుకుందా? పోనీ పెళ్ళిళ్ళు ఉన్నాయా? కట్నం ఉందా? మరి ఏమీ లేకపోతే ఎట్లా? అదే పరలోకం. ఇవన్నీ ఉంటే నరలోకం. నిన్న ఒక తమ్ముడు చెబుతుంటే నవ్వి నవ్వి సచ్చా నేను. ముందు పెళ్లి చేసుకున్నవాడు తాత అయిపోతాడంట, లేటుగా పెళ్లి చేసుకున్నవాడు తండ్రి అవుతాడంట, అసలు పెళ్ళే చేసుకున్నవాడు బతికిపోతాడంట. నవ్వి సచ్చాను నేను కూడా. ఒక తమ్ముడు చెప్పాడు అంత. అంటున్నారా? అక్కడ ఇట్లాంటివి ఏమీ లేవు. ఎక్కడా చెప్పరే. మీరు తాత అయిపోవాలనుకుంటున్నారా? తండ్రి అయిపోవాలనుకుంటున్నారా? బతికిపోవాలనుకుంటున్నారా? ఇంకే బతికిపోతారు అయిపోయిన తర్వాత. ఇలాంటి కార్యక్రమాలు ఏమీ లేవు. సంతోషం, ఆనందం. అసలు ఆ పరలోక రాజ్యంలో, ఆ నివాసంలో చెప్పశక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం. స్తోత్రం కలుగుగాక. ఆ ఆనందానికి ఖర్చు లేదు, ఆ ఆనందానికి ముగింపు లేదు. యోసేపు సంతతి వారికి నివాస స్థలములు ఇస్తాను, నేను వారి ఎడల జాలిపడుదును, నేను వారి దేవుడినైన యెహోవాను, నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరిచిపోదురు. ఇక ఆ గతం కొన్ని చిన్న చిన్న శోధనలు ఉంటాయి కదండి, చిన్న చిన్న లోటుపాట్లు ఉంటాయి కదండి. ఉంటాయా? ఉండవా? ఉంటాయండి. అందరికి ఉంటాయి చిన్న చిన్న లోటుపాట్లు. చిన్న లోటుపాట్లు ఉన్నప్పుడు పటారు కొట్టాడు కదా ఆయన. కొట్టాడా లేదా? సెలైన్ కట్టారా లేదా? అది కొట్టే సెలైన్ కట్టారు ఇక్కడ. మరి ఆ మధ్య మొన్న ఒక దెబ్బ కొట్టాడు. కొట్టే దెబ్బకి ఇడ్లీలో రాళ్ళు వచ్చాయి. కొట్టాడు దెబ్బ. మళ్ళా ఏమో ఆ మధ్య ఒక దెబ్బ కొట్టాడు. అప్పుడు పెదరాయుడు వచ్చాడు. పెదరాయుడు అంటే ఎవరు? మీకు కరెక్ట్గా కనెక్ట్ అయిపోయింది. మీరు తక్కువ కాదు. మీరు ఈ పెదరాయుళ్ళు, థైరాయిడ్లు కొడుతుంటాడు అప్పుడప్పుడు. ఇవన్నీ మర్చిపోతామంట. ఆమేన్. ఉంటాయి, ప్రతి వ్యక్తికి ఉంటాయి. చిన్న చిన్న పొరపాట్లు జరిగినప్పుడు దేవుడు కొట్టి సరిచేసి ఏం చేస్తాడు? లైన్లో పెడతాడు.
పెటాను కొట్టి శిక్షిస్తే ఎఫ్రాయిం ఏమన్నాడు? కాడెకు అలవాటు కాని కోడె దెబ్బలు, కాడెకు అలవాటు కాని కోడె. మీరు ఒకవేళ తెలియదేమో చెప్తాను వినండి. కోడి దూడ ఉంటుంది, కోడి దూడ. కోడి అంటే ఏంది? కోడి కాదు, చికెన్ కాదు, కోడి కాదు. కోడి దూడ బండికి కడతారు. యజమానుడు ఏం చేస్తాడు? ఆ కాడు ఎత్తుతాడు. ఈ కోడి దూడ రాదు. ఫుల్గా టిఫిన్ తిని శుభ్రంగా మంచం ఎక్కింది. అప్పుడు ఏం చేస్తాడు? కాడెత్తుతాడు, రావట్లే, కాడి కిందకి రావట్లే. అప్పుడు కర్ర ఒకటి తీసుకెళ్ళి వేస్తాడు. నాలుగు పెటా వేస్తే పరిగెత్తుకుంటూ వస్తుంది కాడి దగ్గరికి. అప్పుడు తల పెడుతుంది. కాడికి అలవాటు కానీ కోడికి తగిలిన దెబ్బలున్నాయే, అట్లా కొట్టయ్యా, నన్ను కొట్టు, నన్ను సరిచేయి, కొట్టు, గాయపరచు, నీ వైపు తిరుగుతా, నన్ను శిక్షించు, నీ వైపు మరలుకుంటా, నన్ను శిక్షించొద్దు నేను అనట్లే, శిక్షించు, దెబ్బ కొట్టు, అయినా పర్లే, నేను నీ వైపు తిరుగుతా. హల్లెలూయా, హల్లెలూయా. నేను వారి మనవి ఆలకింపగా నేను వారి ఎడల వారిని విడిచిపెట్టిన సంగతి వాళ్ళు ఆ చేదైన అనుభవాలు మర్చిపోతారు. తల్లి పెటా కొడుతుంది కొడుకుని, బుడ్డోడిని పెటా కొడుతుంది. మీరు చూసారా లేదో? చూసారేంటి? అందరికీ తెలుసు కదా. కొడుతుంటే వాడు వాళ్ళ అమ్మ కొంగు పట్టుకుని ఏడుస్తుంటాడు. పెటా కొడుతుంటే వెళ్ళడు, వాళ్ళ అమ్మ కొంగు పట్టుకుని అక్కడ పట్టుకుని ఏడుస్తుంటాడు. నాకు దెబ్బలు కొట్టి తల్లి ఏం చేస్తుంది? మళ్ళీ ఏం చేస్తుంది? మళ్ళీ పొయ్యి దగ్గర కూర్చొని ఏడుచుకుంటుంది. ఏమ్మా ఏడుతున్నావంటే, ఏం చేసేదయ్యా, దేవుడు ఇట్లా అంటూ ఇచ్చాడు, ఏంటో కోపం వచ్చేసింది అన్నట్టు కొట్టేసా. ఎందుకు కొట్టావు? పాశమోహమా? మరి కొట్టడం ఈ వంతు, ఏడ్చుకోవడం ఈ వంతు అంటే తల్లిని కదా మరి అంటుంది. మళ్ళీ ఏం చేస్తుంది? వెళ్ళి దగ్గరకు తీసుకొని కన్నీళ్ళు తుడిచి ఎత్తుకుంటే వాడు మరలా అవన్నీ మర్చిపోతాడు. నన్ను కొట్టావు, సుప్రీంకోర్టుకి వెళ్తా, హైకోర్టుకి వెళ్తారా, నీ రక్తం తాగేస్తావు అంటాడా? తల్లి ఎత్తుకోగానే మళ్ళీ అన్నీ మర్చిపోతాడు. మళ్ళీ తల్లికి ముద్దు పెడతాడు, మళ్ళీ తల్లి మెడబొట్టుకుంటాడు, మళ్ళీ ముచ్చట్లాడతాడు. నా తండ్రి అది చెప్తున్నాడు. మీరు అడగండి, మిమ్మల్ని బలశాలుగా చేస్తాను, మీకు నివాస స్థలాలు ఇస్తాను, మీ ఎడలు జాలి పడతాను, మీకు దేవుడినై ఉంటాను, మీ మనవి వింటాను నేను. మీకు కలిగిన చేదు ఉన్నాయి కదా, అవన్నీ మర్చిపోతారు మీరు. ఆమేన్. చిన్న మాట, టైం అయిపోయింది, ఒక్క మాట చెప్పి ముగించేస్తా. ఇప్పుడు ఎందుకు చెప్పాను మీకు నేను? అధిపతులను ఇస్తాడంట, నీ సంతతిని సమకూరుస్తాడంట, తర్వాత తన ప్రజల కొరకై మేలు చేస్తాడంట. ఆఖరికి ఇంకొకటి, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం. ప్రకటన గ్రంథం 2:26. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతం వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయవానికి జనుల మీద అధికారం ఇచ్చేదను. పవర్, అధికారం. హల్లెలూయా, చెప్పండి గట్టిగా. అధికారం ఇస్తాడంట జనుల మీద. కావాలన్నా వద్దు అధికారం? ఎవరి మీద? మీ అత్తగారి మీద కాదు, మీ కోడల మీద కాదు. ఈ అత్తలకి కోడల మీద అధికారం. అత్తల సంఘం నన్ను ఏమనుకోవద్దు, కోడళ్ళ సంఘం నన్ను పొగడొద్దు. మీరు పొగడవలసిన అవసరం లేదు, మీరు తిట్టవలసిన అవసరం లేదు. మనకి ఇది కాదు, జనుల మీద, లోకం మీద అధికారం. దేశం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులోయ్.
జనుల మీద అధికారం అంటే లోకం మీద అధికారం. మీరు అడగండి, నేను లోకాన్ని కలుగు చేసింది, నేను లోకాన్ని సృష్టించింది, నేను లోకానికి అధిపతిని, నేను నోటి మాట చేత ఈ సృష్టిని కలిగించింది. కావాలంటే నేను ఇస్తాను మీకు అధికారం వాటి మీద. భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాను. దాని అధికారం మీకు కావాలంటే మీరు అడిగితే ఇస్తాను. ఆమేన్. ప్రభువా, నేను శాసించే శక్తి కావాలి. యెహోవా జీవము తోడు, నా మాటతో కాకుండా ఈ సంవత్సరాలలో మంచైనా వర్షమైనా పడదు. పడిందా? అధికారం ఇచ్చాడు దేవుడు. మనకేమో మన ఇంట్లో ఉండి బొచ్చుకోకమని మాట అనట్లే, మన ఇంట్లో ఉండి బొచ్చుకోకమని మాట అనట్లే. దానికి మళ్ళా పియర్స్ సోపేసి స్నానం చేసి దానికి కమ్మగా మరలా అది తీసుకొని వచ్చి పెట్టి ఇన్ని చేస్తుంటే కూడా మన మాట అనట్లే. మరి లోకాన్ని శాసించగలిగే ఆ శక్తి దేవుడు మనకిస్తాడు. ఆమేన్. హే సూర్యుడా, గిబియోన్ లాగో, చంద్రుడా అయ్యాలోన లోయలో ఆగలాగో. సూర్యుడు అంటాడు, నేను ఆగితే వెనకొచ్చి కూడా నన్ను కొడతాడు, ఆడు కూడా ఆగమను. ఎవడునండి? చంద్రుడు అంటాడు, మేమిద్దరం ఆగిపోయామనుకో మిగతా గ్రహాలన్నీ వచ్చి మాతో డాష్ కూడా వేస్తాయి, ఆగమను, వాళ్ళు కూడా ఆగమను. వాళ్ళు అన్నారు, సూర్యుడు చంద్రుడు నువ్వు చెప్పు, నేను చెప్పేది కాదు, మీ ఇద్దరితో చెప్తున్నా, మీరు చెప్పుకోండి. అప్పుడు సూర్యుడు చెప్పాడు, వాడు మిగతా వాళ్ళు కూడా ఆగడరా, ఆగరా. మళ్ళీ ఎటు తిరిగా, నువ్వు రాగా, ఆగా. ఏం రా, ఎందుకు ఆగాల? ఎందుకు ఆగంటే సాగుడు చెప్తాను అక్కడ. మరి అంతే కదా, ఒకరి చుట్టూ ఒకరు తిరుగుతున్నారా లేదా? చెప్పండి రా స్వామి, తిరుగుతున్నారా లేదా? అంత ఖచ్చితంగా చెప్తున్నా, మీరు చూసారేంటి? తిరుగుతున్నారు. ఒకరు అంటారు, ఒకరి వెంట ఒకరు తిరుగుతూ ఉన్నారు, తిరుగుతూ ఉన్నారు. ఈ భూమి చుట్టూ భూమి తిరుగుతుంది, మళ్ళీ ఆడు చుట్టూ తిరుగుతుంది, మళ్ళీ ఆడు చుట్టూ ఒకరొకరు అందరూ కూడబలుకొని ఒకరి చుట్టూ ఒకరు అందరూ తిరుగుతుంటేనే ఈ మార్పు ఉంది. మరి సూర్యుడు చంద్రుడు ఆగిపోతే మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాళ్ళంతా వచ్చి కొట్టుకోవాలి కదా, డాష్ అయిపోవాలి కదా, ఓ పెద్ద విస్ఫోటనం జరిగిపోవాలి కదా, బాంబు వెళ్ళిపోవాలి కదా, మొత్తం తున్నకలు అయిపోవాలి కదా. యెహోషువ మాటకి సిస్టమ్ హ్యాంగ్ అయింది, అట్లాగే సిస్టమ్ ఆగిపోయింది అలాగే. ఆమేన్. ఏం నీరసంగా ఆమె అట్లా అంటున్నా? గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా రోషంగా చెప్పండి. ఆగిందా లేదా? ఆగిందా లేదా? ఆగిపోయిందంతే. ఇచ్చాడు దేవుడు, ఆ అధికారం ఇచ్చాడు అంతే. సూర్యుడిని చంద్రుడిని ఆపితే గ్రహాలు నక్షత్రాలు మొత్తం సృష్టి మొత్తం అలాగే మౌనంగా పేటేసుకుని కూర్చున్నాయి. ఏంటి మీరేం తిరగరా? ఆయన ఆగమన్నాడుగా. ఆయన ఎవరు? ఆయన దైవజనుడు చెప్పాడాయా? మళ్ళీ ఆయన చెప్పిందా కదలకూడదు? కూర్చున్నారు మౌనంగా. దేవుని చేత సృష్టించబడిన సృష్టిని మానవుడు నిలపగలిగిన అధికారం ఇచ్చాడు దేవుడు. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడు ఇస్తాడు? మనం అడగాలి, నాకు ఆ అధికారం కావాలి. తప్పేం లేదు. మనకెందుకులే అయ్యా, కాలీఫ్లవర్లో పురుగు లాంటి దాన్ని, గోంగూరలో పురుగు లాంటి దాన్ని, సచ్చిన కుక్క లాంటి దెబ్బగుంట మురికి పేలిక లాంటి. ఎంతకాలం నువ్వు మురికి పేలికని ఎట్లా ఉంటావా? మురికి పేలిక అడగాలి, తప్పేం లేదు. నాయనా, నాకు అధికారం కావాలి, జయించే అధికారం కావాలి, దాటగలిగిన అధికారం కావాలి. ఆమేన్, ఆమేన్. మరి ఇంకా కూర్చోన్నారు ఇంటి? లేకండి, అడగదాం, లేకండి. లేచిన వాళ్ళు అడగండి, ప్రభుని అడగండి, ఏం కావాలని అడగండి. అధిపతులను ఆయన ఇస్తాడంట, సంతతిని సమకూరుస్తాడంట, తన ప్రజలకు ఆయన మేలు చేస్తాడంట, తన ప్రజలకు అధికారం ఇస్తాడంట. అడిగితే అడగండి, ప్రభువా నాకు ఆలోచన కర్తలు కావాలి, న్యాయాధిపతులు కావాలి, నీ దివ్యమైన ఆలోచన చేత నేను నడవాలి.
ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. గత 8 మాసములు నీ కృపలో మమ్మల్ని దాచి భద్రపరిచి ఈ 9వ నెల మొదటి దినం వాగ్దాన సందేశ కూడికలో మమ్మల్ని సజీవులకులో నిలిపి కృతజ్ఞతతో మిమ్మల్ని స్తుతించుటకు, మీ నామాన్ని కనపరిచి గొప్ప చేయుటకు మీరు మమ్మల్ని అందరినీ మీ సన్నిధికి నడిపించినందుకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను భూది గంతముల వరకు నీకు సొత్తుగా ఇచ్చేదను అని మాకు వాగ్దానం చేసినందుకు ఆయనకి స్తోత్రం. మేము మిమ్మల్ని అడగగలిగితే మీరు నిశ్చయంగా మాకు సమస్తం అనుగ్రహించే దేవుడవు. అడగకే అనేకమైన వాటిని మేము పొందలేకపోతున్నాం తండ్రి. ఈ రాత్రి మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి మీ సన్నిధిలో మేము అడుగుతున్నాం. మాకు న్యాయాధిపతులు కావాలి, ఆలోచనకర్తలు కావాలయ్యా. నీతి కలిగిన పట్టణముగా, నమ్మకమైన నగరిగా మేము మాకు పేరు పెట్టగలిగేటట్లుగా మీ సన్నిధిలో ప్రభువా తండ్రి, మీరు మాకు చెప్పినట్లుగానే ఆలోచనకర్తలను దయచేయండి. నైనా మీ సన్నిధిలో ప్రభువా తండ్రి, రమ్యమైనటువంటి జీవితము జీవించడానికి, నమ్మకమైన జీవితము జీవించడానికి తగిన కృప మేము పొందుకోవడానికి సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. తూర్పు నుండి నీ సంతతిని నేను తెప్పిస్తానని, పడమటి నుండి నిన్ను నేను సమకూర్చి రప్పిస్తానని వాగ్దానం చేశావు. అవును తండ్రి, చెదరిపోయినటువంటి వ్యక్తులను, చెదరిపోయిన కుటుంబాలని, చెదరిపోయిన మనస్సులను మీరు సమకూరుస్తానని సెలవిచ్చావు. సమకూర్చండి ప్రభువా. ఈ రాత్రి ఎవరెవరైతే చెదిరిపోయి ఉన్నారో, ఏ కుటుంబాలు చెదిరిపోయి ఉన్నాయో, ఎవరి మనస్సులు చెదిరిపోయినాయో, ఈ రాత్రి కట్టబడును గాక, సమకూర్చబడును గాక. నా తండ్రి నీకు స్తోత్రములు. అన్నాడు ప్రభువా తండ్రి, యూదా వారిని బలశారులుగా చేస్తానని, యోసేపు సంతతికి రక్షణ కలుగు చేసి నైనా వారికి నివాస స్థలముని ఇస్తానని వాగ్దానం చేశావు కదా. ఇదిగో ఈ రాత్రినైనా మీరు మాకును మేలు చేయడానికి, గతములో మీరు మమ్మల్ని చేయబడిచిన సంగతి మరిచిపోయేటట్లుగా అనేకమైన మేళ్ళు మీ సన్నిధిలో తిరిగి పొందుకోవడానికి మీరు కృప చూపుచున్నందుకు ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. జనముల మీద అధికారిగా సెలవి ప్రభువా తండ్రి, నైనా మీరు ప్రభువా తండ్రి జనముల మీద అధికారముని ఇస్తానని సెలవిచ్చారు. అందుకు స్తోత్రం. లోకములో ఉన్న వాటన్నిటిపై మేము అధికారులముగా, మేము వాటిపై ప్రభువా తండ్రి ఆధిపత్యము చేయగలిగేటట్లుగా, దేనికి మేము బానిసలము కాకుండా మీరు సహాయము చేయబోతున్నందుకు ఆయనకి స్తోత్రములు. మా పితరులు ఎందరో ప్రభువా తండ్రి నైనా సృష్టిని శాసించగలిగారు. అలాంటి అధికారం మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు ఆయనకి స్తోత్రం. మీరు ఇచ్చు అధికారముతో జై జీవితము చేయుటకు మీరు మాకు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. మీరు మాకు చేసినటువంటి ఈ వాగ్దానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మనుషుల్ని కాదు, మేము మిమ్మల్ని అడగడానికి ఇష్టపడుతున్నాం, తీర్మానం చేసుకుంటున్నాం. మీ సన్నిధిలో సమస్తాన్ని మేము పొందుకుంటామని నమ్ముచూ ఉన్నాం తండ్రి. నైనా ఈ నెల ఈ వాగ్దానం ప్రభువా ఈ నెల మాత్రమే కాదు, మా బ్రతుకు దినములన్నింటి మేము స్వతంత్రించుకోవడానికి సహాయం చేయండి. నీ సన్నిధికి ఆశతో, కృతజ్ఞతతో నైనా చేరి వచ్చిన బిడ్డలు మీరు దీవించండి. ఈ నెలంతా వారి కష్టార్జితం వల్ల సుఖాన్ని అనుభవించడం కృపను అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, ప్రయాణాల్లో భద్రతనివ్వండి, కాపుదలు అనుగ్రహించండి, కుటుంబాల నెమ్మది సమాధానం అనుగ్రహించండి, క్షేమాన్ని కలుగు చేయండి. మీ రక్తపు కోట్లో ప్రతి గుడారము భద్రపరచబడునుగాక. ఆత్మీయ జీవితంలో తొలగిపోకుండా, తొట్టిల్లిపోకుండా మీరు స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను. నీ దాసుని ఇంతవరకు మీరు బలపరిచి అభిషేకించి వాడుకున్నారు. ఇక ఈ నెలంతయు ప్రయాణాల్లో తోడుగా ఉండండి. వెళ్ళుచున్న ప్రతి చోట నీకు సాక్షిగా, నీ చేతిలో బలమైన సాధనంగా వాడబడినట్లు మీరు సహాయము చేయమని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మీ సన్నిధి మాతో కూడా ఉంచినందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమస్త ఘనత, మహిమ, ప్రభావం నీకు ఆరోపిస్తూ నజరేయుడని యేసు నామం అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మనందలి అన్యోన్యమైన సహవాసం, సన్నిధి, సముఖం ఈ వాగ్దాన సందేశ కూడికలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్.